దేవుని యొక్క మాటలు చెప్పడానికి, అలా దేవుని గురించి గణపరచడానికి సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రారంభ ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి రాజశేఖర్ వెదగాల్చి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి మా రక్షకుడైన యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, నీ యొక్క అనాథ సంకల్పము చొప్పున నీ చిత్తములో ఏర్పాటు చేయబడినటువంటి నైనా ఈ యొక్క సువార్త కూడిక ఇక్కడున్న ప్రాంత ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా, మేలుకరముగా, రక్షణకరముగా మీరు మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి స్తోత్రాలు. యేసుకు చాటి వేరే లేరన్నా యేసేన దైవం చూడనా యేసేయా దైవం చూడనా, చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర దీపం తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర దీపం. శృంగము మహాశైలము తేజస్సులో నీవు వసించువాడవయా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపకరమా. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవయా, నేను స్తుతించిన చాలు, నా బ్రతుకు నిన్నులో నేను పోగొట్టిన చాలు, నా బ్రతుకు నిన్నులో
చేయబడును మరి చేతిలో ముంటిగా నీవుందువా ఉన్నతమైన పాత్రగా చేయబడును చదువుకుందాం. మనకి తెలిసినట్టుగా ప్రయాసపడి భారము మోసుకుంటున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఈ మాట దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రతి బిడ్డతో చెప్తున్న మాట. దయచేసి పిల్లలు అరవకండి. ఈ మాట దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఈరోజు ఏంటి ఆ ప్రయాస? ప్రతి మనిషి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రయాస పడుతూనే ఉన్నాడు. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, తన యొక్క ఆరోగ్యం కోసము, వృత్తి కోసము, రకరకాల వంటి వాటి కోసము ప్రయాసపడుతూనే ఉంటాడు. వాడు ఎంత ప్రయాసపడినా ఈ భూమి మీద ఉన్న మనుషులు దేవుడు ఏం చెప్పాడంటే, బీదలకు చేస్తే నాకు చేసినట్టు, పాస్టర్కి చేస్తే పాస్టర్కి చేసినట్టు, బీదలకి చేస్తే దేవుడికి చేసినట్టు, బీదలను గణపరిస్తే దేవుణ్ణి గణపరిచినట్టు, పాస్టర్ని గణపరిస్తే పాస్టర్ని గణపరిచినట్టు, బీదలకి ఇస్తే దేవుడికి అప్పిచ్చినట్టు, పాస్టర్కి ఇస్తే సేవ అంటే సావుకి ఎదురెళ్ళడం, సంపాదించుకోవడం కాదు, అది సేవ. ఈరోజు అబద్ధ బోధకులు ఎక్కువైపోయి డబ్బును బాగా సంపాదిస్తున్నారు. భయపెట్టి కూడా, బతిమాలి కూడా, నీ నెత్తి మీద చెయ్యి పెట్టి కూడా. మన దేవుడు ఏమడుగుతున్నాడంటే, నేను బలిని కోరను, కనికరమనే కోరుచున్నాను. ఆయన అడిగేది అదే. ఆయనకు అవసరంలే, నీ డబ్బులు అవసరంలే, నేను కనికరమనే కోరుచున్నాను. నిమిత్తం జయమ్మ సిస్టర్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ ఆంటీ దగ్గర నుండి చూసుకున్నారు. వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ టీమ్ కి ఎంతో సహకరించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవునికి. ఇక్కడ ఇందిరమ్మ కాలనీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ప్రశాంత్ని బట్టి ప్రశాంత్ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. అతను చక్కగా ఇక్కడ ఈ పరిస్థితులని అనుకూలించేదానికి జయమ్మ సిస్టర్ గారితో ముందుగా మోటివేట్ చేసి మాట్లాడి అన్ని ఏర్పరిచిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక్కడ సౌండ్ సిస్టము, లైటింగ్ సిస్టము అంతా ఏర్పాటు చేసిన రాజశేఖర్ పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ఈ కార్యక్రమం అంతా ఇప్పటి వరకు జయప్రదం చేసింది అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటూ, ముందున్న దినాల్లో వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ తరఫున ఇంకా మంచి కార్యక్రమాలు, ఇలాంటి సువార్త కార్యక్రమాలు జరగాలని ఆశిస్తూ ఉంటున్నాం. సీక్రెట్ టీమ్ సభ్యులందరూ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ అందరికీ ప్రేమ మీద ఏర్పాటు చేయబడి ఉంది. అందరూ తిని వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ తరఫున జరిగే కార్యక్రమాలన్నింటి కోసం ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం.